రాముడిపై మీ అభిప్రాయం ఏంటి? రాముడు దేవుడు అంటే మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు రాముడు దేవుడు అనేది వేరే. దేవుడు అంటే ఏంటో నేను చెప్పగలుగుతాను, రాముడు ఏంటో మేబీ ఐ కెన్ స్పెక్యులేట్, ఎందుకంటే ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ రామాయణం. దేవుడు అనేది నేను నమ్ముతాను. ఏంటి, మొత్తం సృష్టిని ఒక పర్టికులర్ మనిషి సృష్టించాడు అని, లేకపోతే ఒక పర్టికులర్ ఎంటిటీ, ఏమన్నా మీరు ఏదైనా పేరు పెట్టండి. ప్రత్యేకంగా రాముడు దేవుడు అంటే నాకు అర్థం కాదు. ఎందుకంటే నేను రామాయణం చదివితే నాకు అందులో ఎక్కడా కూడా, ఇప్పుడు మన ఒక స్క్రిప్ట్ లాగా చేస్తే రాముడు గొప్ప మనిషి, అయోధ్య ప్రజలందరూ కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటున్నారు రాముడు అనేది నాకు ఎక్కడ చూడలేదు నేను. సో నాకు తెలియదు. సో ఎక్స్ట్రాడినరీ ఏమన్నా చేసారా అంటే నేను ఎవ్రీబడి నోస్, నేను ఒక్కడే కాదు, సీతని ఇది చేయటం కానీ, లేకపోతే శూర్పణఖ ముక్కు వేయటం కేవలం తన్ని మోహించినందుకు, అలాంటి ఐ హ్యావ్ ఎ డిస్టేస్ట్ ఫర్ దోస్. బట్ అది నేను ఒక స్టోరీ లాగా చూస్తున్నాను. అది మహాగ్రంథం ఎందుకు అయింది, ఎవరో రాశారన్నా, ఎవరో చెప్పారన్నా, లేకపోతే రాముడే చెప్పాడా ఇది మహాగ్రంథం నన్ను పూజించాడని ఎవరు చెప్పారు అనేది నాకు క్లారిటీ లేదు. సో అది నా క్వశ్చన్స్ రామాయణం గురించి జనరల్గా. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ అసోసియేటెడ్ స్టోరీస్, ఐ కీప్ టాకింగ్ అబౌట్ దమ్. అందుకని సో ఇప్పుడు నేను ఒకవేళ సపోజ్ నేను ఒక సినిమా తీస్తున్నప్పుడు నా అసిస్టెంట్లు అందరూ బాలాజీ టెంపుల్కి వెళ్తామని చెప్పారు, తిరుపతిలో చేస్తాం షూటింగ్. నేను అడిగాను ఒకటే, నేను నాస్తికుడిని, మీరేమో భక్తులు, మీకన్నా నాకెందుకు ఎక్కువ ఇచ్చాడు దేవుడు అని. వాళ్ళు దానికి ఆన్సర్ లేదు. నా పాయింట్ ఏంటంటే, ఐ లైక్ టు ప్రొవోక్ పీపుల్ టు థింక్ ఫర్ దెమ్సెల్వ్స్. ఏదో గుడ్డిగా గుడ్ మార్నింగ్ చెప్పినట్టు పూజిస్తున్నారా? మీరు పూజించడం గురించి నిజంగా తెలుసా? ఎవరో మహా ఎక్స్పర్ట్స్ వాళ్ళు నిజంగా చేయొచ్చు, వాళ్ళకి తెలియచ్చు. నేను మామూలు జనాల గురించి మాట్లాడుతున్నాను. అంటే ఎక్స్పర్ట్స్ ఉన్నారు, లేదంటే గాడ్ ఉన్నారని మీరు నమ్ముతున్నారా? ఇందాక మీరు అన్న మాటలో ఎంటిటీ ఉంది, గాడ్ డెఫినెట్ ఉన్నాడు, కానీ దాని డెఫినేషన్ కావాలి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, డెఫినేషన్ తెలుసుకునే అదే చెప్పేది. అందుకని చెప్తున్నా, కొన్ని వేల సంవత్సరాల నుంచి అర్థం ఉంది, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి నదులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, మనం కూడా పుట్టాం హోమోసేపియన్స్గా. ఆబ్వియస్లీ ఏదో ఒక ఫోర్స్ క్రియేట్ చేస్తాను. ఆ ఫోర్స్ అనే దాన్ని దేవుడు అనుకుంటే, ఆ ఫోర్స్ బాలాజీయా, గణపతియా, అల్లా, సాయిబాబా, క్రైస్త నాకు తెలీదు. అవన్నీ అసోసియేటెడ్ థింగ్ క్రియేటెడ్ బై మ్యాన్. వాళ్ళు ఉన్న కమ్యూనిటీస్లో వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్సెస్ బట్టి క్రియేట్ చేసినాయి. వాటికి సంబంధించిన స్టోరీస్ నేను మాట్లాడతాను. నేను ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడలేదు.